ప్రభునామంలో మీకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలంలో ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మరొకసారి గమనించండి. యూట్యూబ్ ఛానల్ చాలామంది మేము సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము, కానీ అది మాకు రావట్లేదు అంటున్నటువంటి కారణంగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. PS.రాజన్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ని మీరు నొక్కగా ఆ నోటిఫికేషన్స్ ఉదయకాలంలో 4 గంటల తర్వాత ప్రార్థన చేసి మీకు పంపిస్తున్నటువంటి వాక్యంను మీరు చూడగలుగుతారు. దయతో ఈ విషయాన్ని మీరు గమనించగలరని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. దేవాలయము తనకి చెందదు, దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు తనకు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు ఎల్లప్పుడూ చేయాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ పరిశుద్ధాత్మకు మేము ఆలయమై నీ ఆత్మ మాలో నివసించినట్లుగా నీ పక్షంగా మేము జీవించేటువంటి ధన్యతను ఈ దినమున మా అందరికీ మీరు ప్రసాదించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.